ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన ఉత్సవాల్లో భాగంగా ఐరాల మండలం బీజేపీ అధ్యక్షుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పాతాళ వినాయక స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మరియు పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ కుమార్ మునీంద్ర, అశోక్, రామ్మూర్తి యాయుడుతో పాటు ఐరాల మండల బీజేపీ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఈరోజు నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా పాతాళ వినాయకుని గుడి ఐరాల మండలంలో వెలసిల్లినటువంటి పాతాళ వినాయకుని గుడి వద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ పాతాళ వినాయకుడి గుడి విశిష్టతను మనకు ఆ గుడిలో ప్రధాన అర్చకులు వివరిస్తారు. ఈ ద్వారా మన భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆలయాన్ని 10 మందికి విస్తరించి ఆలయ అభివృద్ధిలో కూడా మనం పాలు పంచుకునే దిశలో మనం ముందుకెళ్లాలని స్వామివారి ద్వారా ఈ యొక్క విశిష్టతను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఇది శ్రీ స్వయంభు పాతాళ వినాయక స్వామి దేవస్థానము, శ్రీ పాదగిరి, పందికుట్టూరు, ఐరాల మండలము, చిత్తూరు జిల్లాకు చేరింది. ఇది కంగుందు రామచంద్రయ్యని మహాభారతము, సారంగధర, సత్య హరిశ్చంద్ర ఇటువంటి నాటకాలు నేర్పిస్తాడు ఆయన ఇక్కడ గోపాలకృష్ణాపురం అనే గ్రామంలో సారంగధర అనే నాటకాన్ని నేర్పినొచ్చిండి. ఆయన ఇక్కడే ఉన్నాడు ఆట నేర్పిస్తూ. ఆయన నిద్రపోయేటప్పుడు స్వామివారు ఆయనకు స్వప్నంలో కనపడ్డాడు ఈ విధంగా ఉండానని. ఆ ఉదయం నిద్రలేసి ఆట నేర్పించే పిల్లలకు చెప్పి, నాయనా మీ ఊరికి పరమటగా దైవ స్వరూపం ఉంది, నాకు స్వప్నంలో కనపడ్డాడు స్వామి అని చెప్పి పిలుచుకొని వచ్చి ఈ అడవంతా ఎతికారనమాట. పెద్ద అడవి ఇది, మొత్తం ఎతికారు. ఎతికినా కానీ ఎక్కడ కనపడలేదు. సాయంత్రం వరకు ఎతికి అలిచిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత రెండవ రోజు మళ్ళా స్వప్నంలో కనపడి ఈశ్వరుడు బిచ్చాటం చేసి అక్షయ పాత్ర ఉంది కదా, అక్షయ పాత్ర ఆకారం స్వామి ఉండి వెలిసి ఉండే ధ్వన ఆకారం అది రెండవ రోజు కనపడింది. ఆ ఉదయం నిద్రలేసి నాయన అక్షయ పాత్రాకారం ఉంది అందులో ఉన్నాడు స్వామి అని చెప్పి మళ్ళా పిలుచుకొని వచ్చి మొత్తం ఎతికితే అక్షయ పాత్రాకారంగా ఉన్నటువంటి ధ్వన కనపడింది. అందులో మట్టి, రాళ్ళు, నీళ్లు అంతా ఉన్నాయి. ఈ ఆకారం నాకు స్వప్నం కనపదయ్యా, దీన్ని శుభ్రం చేయండి అని చెప్తే శుభ్రం చేస్తే స్వామివారు కనపరిచారు. అది 16వ తేదీ సెప్టెంబరు 96వ సంవత్సరము వినాయక చవితి రోజు కనపడ్డాడు స్వామి. ప్రపంచమంతా పండుగ, ఆయన పుట్టినరోజు ఆ రోజే కనపడ్డాడు అనమాట. స్వామి కనపడినప్పుడు సాలగ్రామ రూపంలో ఉన్నాడు శివలింగం ఆకారంగా. ఇప్పుడు ప్రవర్తమానంగా ఏర్పడుతూ తొండము, దంతాలు, నేత్రాలు, యజ్ఞోపయుతము అది ఏర్పడుతూ పెరుగుతున్నాడు స్వామి. విశేషం ఏమంటే స్వామి ఇక్కడ దక్షిణ ముఖంగా వెలిశాడనమాట. ప్రపంచంలోనే ఎక్కడ దక్షిణంగా లేదనమాట. అది ఇక్కడ విశేషం. స్వామి కనపడిన 7 రోజులకు ఈశాన్యములో పుట్ట ఏర్పడి అమ్మవారు వచ్చి చేరి పడగెత్తి చూసి గుడి ప్రదర్శన చేసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు. అది ఇక్కడ విశిష్టత.